సోమాజిగూడలోని బ్లిస్ ప్రదీప్ అపార్ట్మెంట్స్ ను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్నల్, హైడ్రా కమిషనర్ రంగనాథులు కలిసి పరిశీలించారు. నక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ కి ఆనుకుని 2 ఎకరాల్లో అనుమతి లేకుండా ప్రదీప్ కన్స్ట్రక్షన్ సంస్థ భారీ అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నట్టుగా వచ్చినటువంటి ఫిర్యాదులతో ఇవాళ వాటిని పరిశీలించారు. మొత్తం 2 ఎకరాల్లో 2 టవర్లలో 153 ఫ్లాట్స్ నిర్మిస్తున్నటువంటి ప్రదీప్ కన్స్ట్రక్షన్ సంస్థ ఈ ప్రాజెక్టుకు అనుమతుల విషయంలో ఆరోపణలు రావడంతో క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఉన్నతాధికారులు. అనుమతుల విషయంలో సంబంధిత శాఖల అధికారులను పిలిపించి వివరాలు ఆరా తీశారు కమిషనర్లు. సంబంధిత శాఖల ఎన్ఓసీలు లేకుండా నిర్మాణాలు చేసినట్టుగా హైడ్రా కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్లు గుర్తించినట్టుగా తెలుస్తుంది. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. 14 to 23 మధ్యలో ఎక్కడ పర్మిషన్స్ కాలేదు. సో వీళ్ళు ఈ పర్టికులర్ ఏదైతే ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ అది ఉన్నారో దీనికి ఇక్కడ కంప్లైంట్ మీద మేము ఎంక్వైరీకి వచ్చాము. ఇరిగేషన్ వాళ్ళు ఆల్రెడీ మాకు ఇచ్చినటువంటి ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ మీద ఇక్కడికి రావడం జరిగింది. అందరము జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, నేను, కలెక్టర్ గారు, టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్ ఇంజనీరింగ్ టీం అందరూ. సో దీంట్లో వచ్చేసేటప్పటికి మనకి వస్తున్నది ఏంటంటే ఇరిగేషన్ ఎన్ఓసి లేకుండా తీసుకున్నారనేది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మనకి ఇచ్చినటువంటి దీంట్లో అర్థమవుతుంది. సో ఏదైనా కానీ సమగ్రమైన ఎంక్వైరీ చేసిన తర్వాత దీని మీద చర్యలు ఉంటాయి తప్పకుండా.